ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మాత్రమే బతకాలి, ఇరాన్లో ముస్లింలు మాత్రమే బతకాలి, వేరే మతం వాళ్ళు ఉన్నా సరే మతం మార్చుకు బతకాలి. అలాంటి సిచ్యుయేషన్ ఉంది. సరే అరబ్ దేశాలు అట్లాంటిది కాదు, ఎవరి మతాలను వాళ్ళు పాటించమంటారు. ఈ మధ్యన కాస్త హిందూ ఆలయాలను కూడా అనుమతించారు. ఇళ్లలో ఎవరు పూజలు చేసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ అక్కడ భజనలు చేయడం లేకపోతే కనుక యాత్రలు చేయడం ఇట్లాంటి వాటిని అనుమతించరు. వేరే మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమం చర్చలు కూడా ఉండవు. వాళ్ళ దేంట్లో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదు, మతపరమైనటువంటి వ్యవస్థే నడుస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే దేశాలు అంటే ఇప్పుడు క్రైస్తవ దేశాలు ముస్లింల్ని ప్రోత్సహిస్తున్నాయి, హిందువుల్ని ప్రోత్సహిస్తున్నాయి, ఎవరు బ్రతుకాడదంటున్నాయి. సెక్యులరిజం అంటే ఎవరు బ్రతుకాళ్ళు బతకడం అంటున్నాయి. కానీ అదే దేశాల్లో ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత తాజా మార్పుకి సజీవ సాక్ష్యం బ్రిటన్లో జరుగుతున్నటువంటి. బ్రిటన్లో ఏదైతే ఇప్పుడు 11 నగరాలలో మేయర్లు పూర్తిగా వాళ్ళే వచ్చారు మతపరంగా అన్నటువంటి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందులో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఇప్పుడు కొత్తగా ఒక హౌసింగ్ ప్లాన్ ప్రకటించారు. 40,000 కొత్త ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారు. అందరూ సంతోషించారు. సీన్ కట్ చేస్తే కేవలం ముస్లిముల కోసం మాత్రమే అని ప్రకటించారు. అంటే 40,000 ఇళ్ళు ముస్లిముల కోసం మాత్రమే అని ప్రకటించారు. అదే సందర్భంలో అక్కడ మసీదులు అక్కడే నిర్మాణం అవుతుంది, హలాల్ ఫుడ్ షాప్స్ కూడా అక్కడే ఏర్పాటు అవుతాయి అని ప్రకటించారు. ఇప్పుడు బ్రిటన్ పౌరులు ప్రశ్నిస్తున్నారు కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని, ఇది ఎలాంటి సెక్యులరిజం, ఇలాగా క్రైస్తవులకి మాత్రమే ఇళ్ళని, క్రైస్తవులకు మాత్రమే దుకాణాలని, క్రైస్తవులకు మాత్రమే ఆ ప్రాంతంలో ఉండేటట్టు అనే దాన్ని మీరు అంగీకరిస్తారా? బ్రిటన్లో ఈ పద్ధతి ఏంటి అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు క్రమంగా అక్కడ కొత్త చర్చకి తావిచ్చినటువంటి వాతావరణం.